అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు టిఫిన్కి కారం దోశలు అయితే చేస్తున్నాను, కాకపోతే కొంచెం డిఫరెంట్గా పులివెందుల స్టైల్లో అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత టమోటాలని వేసుకోవాలన్నమాట. మామూలు ఎర్రకారం దోశలు అయితే చింతపండు వేస్తాం కదా పులుపు కోసం, ఇందులో అయితే ఇలా టమోటాలను అయితే వేస్తున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా చక్కెరని అయితే వేసుకోవాలి. తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ అయితే చేసుకోవాలి. చూడండి, ఎర్రకారం అయితే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది టమోటాలు వేసాం కాబట్టి ఆ టమోటా పులుపు అది తెలుస్తూ ఉంటుంది. మొత్తానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత దోశనైతే వేస్తున్నాను. ఈ దోశను వచ్చేసి మేమైతే రెండు వైపులా కూడా కాలుస్తామన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. దోశని రెండు వైపులా కాల్చిన తర్వాత ఎర్రకారం అయితే పట్టించాలి. ఆ తర్వాత కొద్దిగా పప్పుల పొడి చల్లేసి లాస్ట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. అప్పుడే దోశ అనేది మరింత క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇక్కడ దోశలు అయితే వేసేసాను. ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి అనమాట. టేస్ట్ కూడా బాగున్నాయి. ఫస్ట్ అయితే మా వారికి టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈరోజు వంట వచ్చేసి పప్పు రసం అయితే చేస్తున్నాను. ఇక్కడ కందిపప్పు అయితే ఉడికిపోయిందనమాట. రసానికి కొద్దిగా కట్ అయితే తీస్తున్నాను. ఈరోజు తోటకూర మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను. ఈ మామిడికాయలు కూడా ఈ మధ్య సరిగ్గా రావట్లేదు, తెచ్చుకొని కూడా చాలా రోజులు అయిపోయింది. మాకైతే మామిడికాయలు చాలా రెగ్యులర్గా దొరుకుతూనే ఉన్నాయి. మాకైతే ఈ మామిడికాయ పప్పు చాలా ఇష్టం అనమాట. రోజు తినమన్నా కూడా తింటాము. ఈరోజు అయితే ఈ తోటకూర కాంబినేషన్లో అయితే చేస్తున్నాను. ఇక్కడ తోటకూరని మామిడికాయలు కూడా కట్ చేసి అయితే పెట్టేశాను. వాటిని అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత ఇందులో సాల్ట్, కొంచెం కారం పొడి అయితే వేసుకోవాలన్నమాట. ఈ మామిడికాయ పప్పులో పచ్చిమిర్చి, ఆనియన్స్ అలా అవైతే బాగుండవు. ఇలా కారం పొడి వేసి చేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత దీన్ని అయితే ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంక నేను రసానికి అయితే పెడుతున్నాను. మా చిన్నోడైతే ఈ మధ్య కారం తింటున్నాడు. ఇంకా చపరసం తీసే పని లేదనమాట. ఈ రసమే తినేస్తున్నాడు. ఇక్కడ పప్పు రసం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నేను టిఫిన్ అది చేసేసి ఇంకా వంటిల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ ఉండే హడావిడికి వంటిల్లంతా కూడా చిందరవందరగా అయిపోతుంది. ఇంకా అలాగే ఒక్కొక్క రోజు అయితే కుక్కర్స్ అన్నీ కూడా పొంగిపోతాయి. ఇవి వచ్చేసి మట్టి కుండలు, ఇందులో జున్ను అయితే వచ్చిందనమాట. ఇంకా తర్వాత వీటిని క్లీన్ అయితే చేసి పెట్టేశాను. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు అయితే వాటి మీద పెయింటింగ్ అది వేశారు. ఇది వచ్చేసి మా పెద్దోడైతే వేశాడనమాట. వాడిని చూసి మా చిన్నోడు కూడా వేశాడనమాట. ఇలా అయితే వచ్చింది. మా చిన్నోడు మొత్తానికి వాళ్ళ అన్నం చూసి ఏదో ఒకటైతే ట్రై చేస్తుంటాడు. దీపావళి అప్పుడు కూడా దీపాల నిండా అయితే పెయింటింగ్ అది చేసి ఇచ్చారనమాట. మా పెద్దోడైతే ఇక్కడ పెట్టుకో అమ్మ, బాగున్నాయని అయితే చెప్పాడు. ఇంకా ఈ చిన్న జాడీలో అయితే సాల్ట్ అయితే వేసి పెట్టుకున్నాను. మా చిన్నోడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇక్కడ క్రాఫ్ట్ చేసుకుంటున్నాడు అనమాట. మా చిన్నోడికి అయితే డ్రాయింగ్ కానీ క్రాఫ్ట్ కానీ ఇష్టం అనమాట. మా పెద్దోడితో పాటు కూర్చొని ఏదో ఒకటి అయితే వేస్తుంటాడు. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మా చిన్నోడైతే ఇప్పుడే లేచాడు. చూడండి, ఇంకా నిద్ర మబ్బుల్లోనే ఉన్నాడు. ఇక్కడ స్టవ్ దగ్గర అయితే కూర్చున్నాడు. నేనైతే ఇక్కడ పిల్లలకి పాలవి కల్పిస్తున్నాను. మా చిన్నోడైతే లేచిన వెంటనే ఇలా కొంచెం వచ్చి అడుగుతాడు, ఇక్కడ కూర్చోపెట్టమ్మా అని చెప్పేసి. కాసేపు అలా కౌంటర్ టాప్ దగ్గర కూర్చొని కబుర్లు అయితే చెప్తాడు. ఇంకా నేనైతే ఇక్కడ మిల్లెట్ హార్లిక్స్ అయితే కల్పించాను. పిల్లలకి పాలవి ఇచ్చేసాక నేనైతే ఇక్కడ కాఫీ అయితే తాగుతున్నాను. స్నాక్స్ కోసం బ్రెడ్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ క్యారెట్, క్యాబేజీ, కొన్ని టమోటాలు, ఆనియన్స్ని అయితే కట్ చేసి అయితే పెట్టేశాను. నేనైతే శాండ్విచ్కి బటర్, చీజ్ అలాంటివి ఏమీ వేయట్లేదు, నార్మల్గా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి.
తిరువాత వేగిపోయిన తర్వాత ఇందులో ఆనియన్స్ టమాటాలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. చూడండి ఇక్కడ ఆనియన్స్ అయితే లైట్గా వేగిపోయిన తర్వాత క్యారెట్ని క్యాబేజీని అయితే వేసుకోవాలి. నేనైతే ఇందులో కొద్దిగా వాటర్ వేసి అయితే మగ్గిస్తాను, లేదంటే ఆ స్టఫింగ్ అంతా కూడా పిల్లలు తినరు, అది సాఫ్ట్గా ఉంటేనే తింటారనమాట. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలలో మగ్గించేస్తాను. చూడండి ఇక్కడ ఇవైతే మగ్గిపోయాయి. ఆ తర్వాత అయితే ఇందులో కొంచెం మిరియాల పొడి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ బ్రెడ్ని అయితే కాలుస్తున్నాను అనమాట. కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ బ్రెడ్ని ఒక సైడ్ అయితే కాల్చుకోవాలి. చూడండి ఇక్కడ బ్రెడ్ అయితే ఇలా ఒక సైడ్ కాల్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అంతా కూడా పెట్టేయాలి. తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టేసి మరి కొద్దిగా నెయ్యి వేసుకొని 2 సైడ్లు కూడా టర్న్ చేసి కాల్చుకోవాలి. చూడండి ఇక్కడ బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అనమాట. చాలా క్రిస్పీగా వచ్చింది. పైన అయితే మా పిల్లలు కూడా చాలా ఇష్టము. దీన్ని అయితే ఇలా టమోటా కెచప్తో అయితే తింటారనమాట. ఇంకా నైట్ నేనైతే ఇక్కడ బుడంకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఇందులో నిమ్మరసం అయితే వేస్తాను అనమాట. పచ్చడి పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ తిరుగువాత అయితే వేస్తున్నాను. ఇందులో ఆవాలు ఇంగువ మాత్రమే వేసాను అనమాట. ఈ ఇంగువ వచ్చేసి కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఇంగువ ఫ్లేవర్ అదైతే తగులుతూ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నైట్ భోజనం అది చేశాక నేనైతే ఇక్కడ మా పెద్దోడి స్కూల్ డ్రెస్లు అయితే ఐరన్ చేస్తున్నాను. మార్నింగ్ మరీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇవన్నీ నైట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇదనమాట ఇవాళ వ్లాగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.